హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆద్య ఫార్మ్స్ అండి. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు కనిపిస్తున్న మెషిన్స్ వచ్చేపాటికి ఒక్కొక్క మెషిన్ కెపాసిటీ వచ్చి 1800 గుడ్ల కెపాసిటీ అండి ఇది. సో ఇవి 2 మెషిన్స్ అండి మనకి ఆర్డర్ ఇచ్చింది. లక్కవరం నుంచి కుమార్ గారు ఇచ్చారు ఆర్డర్. సో వాళ్ళ బావగారు మన దగ్గర వెంకటేష్ గారు అనేసి 200 కెపాసిటీ మునిపటి ఆయన ఒక 7 months ముందు తీసుకోవడం జరిగింది. సో దాని హ్యాచింగ్ అంతా కూడా బాగుంది, పర్ఫెక్ట్ గా ఉండబట్టి ఏంటంటే వాళ్ళ బావ మరిది రిఫర్ చేశారు. సో వాళ్ళ ఊర్లో కుమార్ గారు అయితే కనుక ఎగ్ హ్యాచింగ్ కోసం అని చెప్పనేసి ఈ మిషన్స్ తీసుకున్నారు. బయట రైతులు ఈ గుడ్డికి ఇంత అనేది అమౌంట్ ఆయన ఫిక్స్ చేసుకొని హ్యాచింగ్ పర్పస్ కోసం అనే ఉద్దేశంతో 2 మిషన్స్ మన దగ్గర బుక్ చేయడం జరిగింది. ఇంకొక గొప్ప విషయం ఏంటంటే మా ఆద్య ఫార్మ్స్ తరపు నుంచి ఈ 1800 కెపాసిటీ ఈ నెల ఇవి 2 మిషన్లు ఇచ్చాము. అదే విధంగా 2000 కెపాసిటీ మిషన్స్ వచ్చేసి ఈ నెల మూడు మిషన్లు అయితే ఇవ్వడం జరిగింది. అవన్నీ కూడా మీకు కమింగ్ అప్ వీడియోస్ లో యాడ్ చేస్తాను. అయితే విషయం ఏంటంటే మనకి ప్రైయర్ గా ఫస్ట్ ఆర్డర్ ఇచ్చిన కస్టమర్ వచ్చేపాటికి ఈయనండి కొంచెం మనకి బాగా డిస్టెన్స్ లాంగ్ అవడం వల్లను, రెండోది ఏంటంటే వెహికల్ కూడా సెట్ అవ్వలేదు. సో దాని గురించి సార్ వాళ్ళకి ఇవ్వడానికి కొద్దిగా లేట్ అయింది. ఓకేనండి. అయితే ఎక్కువగా 3 నెలలు 4 నెలలు నెలల తరబడి నెల రోజులు కూడా మనకి వ్యవధి అనేది ఎక్స్ట్రా ఏం అవ్వలేదండి. వాళ్ళ కమిట్మెంట్ ఇచ్చిన డేట్ దగ్గర నుంచి ఒక 15 రోజులు అయితే ఎక్స్ట్రా అయింది మనకి. ఓకేనా ఫ్రెండ్స్. అయితే దీని ఇంటర్వ్యూ మనం ఎలా డిజైన్ చేసింది ఏంటిది అనేది నేను మీకు డీటెయిల్ గా చెప్తాను. అయితే దీనికి ఏంటంటే కమర్షియల్ గా మనం ఇండస్ట్రియల్ స్టైల్ ఇంక్యుబేటర్ స్టైల్లో మొత్తం అంతా దీని బాడీ మనం ఫస్ట్ నుంచి ఇచ్చేది అదే పద్ధతిలో ఉంటుంది. మొత్తం అంతా కూడా ఇండస్ట్రియల్ బాడీ చూడొచ్చు. మొత్తం అంతా మెటల్ స్కెల్టన్ అనమాట. మొత్తం ఈ బాడీస్ లోపల ఉండే అన్ని కూడా మెటల్ స్కెల్టన్ మనం ఇచ్చేది. సో ఆ మెటల్ స్కెల్టన్ మీద మనం అయితే బాడీ అనేది బిల్డ్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ ఎందు గురించి అంటే బాడీ చిన్నదైనా కూడా పెద్దదైనా కూడా ఏంటంటే బాడీ షేక్ రాకుండా ఉండడం కోసం, రెండోది కింద ప్లాట్ఫామ్ ని బట్టి ఉడన్లో చేసామనుకోండి వెయిట్ ఎక్కువ ఉన్నప్పుడు ఏంటంటే బాడీ అనేది కొంచెం లూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో మనం ఇలా ఐరన్ లో చేసుకోవడం వల్ల ఏంటంటే బాడీ లైఫ్ చాలా ఎక్కువ ఉంటుందండి. నార్మల్ గా ప్లైవుడ్ లో చేసే దానికన్నా కూడా ఇట్లా మనం చేసే ఐరన్ స్కెల్టన్ దాని మీద చేసే బాడీ ఇంకా చాలా లైఫ్ ఎక్కువ ఉంటుంది. అదేవిధంగా మనం యూజ్ చేసే ఐరన్ కూడా జిఐ పైప్ అండి, గెల్వనైజ్డ్ పైప్స్ మొత్తం అన్ని కూడా రస్ట్ ప్రూఫ్ అన్నమాట. రస్ట్ కూడా రావండి. సో ఆ పైప్స్ అయితే యూజ్ చేసి మనం చేయడం జరుగుతుంది. కంట్రోలర్ అయితే యాజ్ గా ఎప్పుడు మనం యూజ్ చేసే కంట్రోలరే ఇది కూడా యూజ్ చేయడం జరిగింది. ఇదే కంట్రోలర్ మనం దాదాపు 5000 గుడ్ల కెపాసిటీ వరకు యూజ్ చేసుకోవచ్చు అండి. కంట్రోలర్ కి ప్రాబ్లం లేదు. అయితే లోపల మొత్తం మెకానిజం అంతా కూడా ఒక ఇండస్ట్రియల్ ఇంక్యుబేటర్ స్టైల్లో ఎలా అయితే ఉంటుందో అదే విధంగా మనం చిన్న కెపాసిటీస్కి ఏంటంటే చైన్ మోటార్ అవి యూజ్ చేసేవాళ్ళం. వీటికి అవన్నీ యూజ్ చేయకుండా లీనియర్ యాక్చువేటర్స్ యూజ్ చేసి మనం జనరేట్ చేయడం అయితే జరిగింది. టర్నింగ్ సిస్టమ్ అంతా కూడా ఈ కంట్రోల్ ఒకటే కాకుండా మళ్ళీ దీంట్లో ఇంటర్నల్ గా ఉన్న రిలేస్ కాకుండా ఎక్స్టర్నల్ గా మళ్ళీ మనం రిలేస్ అనేది ఇవ్వడం జరిగింది. సో లైఫ్ ఎక్కువ రావడం కోసం కంట్రోలర్ లో రిలేస్ లైఫ్ అది. సో బాడీ లోపల కూడా ఒకసారి చూపిస్తాను మీకు ఎగ్ టర్నింగ్ సిస్టమ్ అది ఎలాగుంది ఏంటనేది. సో కంపల్సరీగా ఇది ఎన్సీబీ ఆన్ చేసుకోవాలి. అదేవిధంగా లోపల ఫ్యాన్ ఉంటుంది. ఆ ఫ్యాన్ కూడా సపరేట్ స్విచ్ వస్తుంది. ఆ స్విచ్ కూడా ఆన్ చేసుకోవాలి. లైట్ స్విచ్ ఇది వర్క్ లైట్ కి సంబంధించింది. మనం లోపల ఏదైనా నైట్ టైం ఏదైనా ఎక్స్ లోడ్ చేసుకోవడం కానీ లేదంటే ఎక్స్ హ్యాచింగ్ లో పెట్టుకోవడానికి కానీ కావాల్సి వస్తుంది. కాబట్టి అప్పుడు మనం వర్క్ లైట్ అనేది యూజ్ చేసుకోవాల్సి వస్తుందండి ఇది. ఓకేనా ఫ్రెండ్స్. తర్వాత తెచ్చేసాను. సో దీనికి వచ్చేపాటికి ఇది ఇంటర్వ్యూ అండి. ఇంటర్వ్యూలో వచ్చేపాటికి మీరు చూడొచ్చు ఈ మొత్తం అంతా కూడా ఎగ్ సంబంధించిన సెట్టింగ్ కూడా మనం ఐరన్ ఫ్రేమ్ యూజ్ చేయడం జరిగింది. దీనికి మొత్తం అంతా కూడా దీంట్లో ఒక్కొక్క ట్రే వచ్చి 102 గుడ్ల కెపాసిటీ అండి. ఇట్లాంటివి మనకి 18 ట్రేలు వస్తాయి మొత్తం అంతా కూడా. ఇది వచ్చేపాటికి మనకి సెంటర్ లో సెన్సార్లు అండి. టెంపరేచర్ సెన్సార్ ఒకటి, హ్యూమిడిటీ సెన్సార్ ఒకటి. అదేవిధంగా ఎగ్జాస్ట్ ఫ్యాన్ వచ్చేపాటికి మనం చిన్న బాడీస్ ఏంటంటే పైన ఇచ్చేవాళ్ళం. దీనికి ఏంటంటే ఎగ్జాస్ట్ ఫ్యాన్ వచ్చేవాడికి లాన్ పక్కన చేయడం జరిగింది. అయితే పైన హోల్ ఉంటుంది. ఆ హోల్ కూడా మనకి ఎటువంటి ఎలుకలు కానీ లోపల రాకోకుండా ఉండడం కోసం ఆల్రెడీ దీనిపైన మస్కిటో మెస్ అనేది అయితే యూజ్ చేసాం ఫ్రెండ్స్ దీంట్లోనే. సో రాజు క్లోజ్ ఇక్కడ. సో ఇది వచ్చేపాటికి లీనియర్ యాక్చువేటర్ సిస్టమ్ నుంచి మనం చేయడం జరిగింది. ఇదంతా కూడా ఒకసారి మీకు ఎగ్ రొటేషన్ చూపిస్తాను. ఒకసారి చూడండి ఎంత స్మూత్ గా ఉంటుందంటే మనకి
ఎగ్ అనేది వచ్చేపాటికి చాలా చాలా స్లోగా టర్న్ అవుతుందండి. ఎంత హెవీ కెపాసిటీ మీద ఏంటంటే మనం చైన్ మోటార్స్ కానీ అవి ఏమన్నా వేసినప్పుడు కొంచెం చైన్ గబుక్కుని ఇబ్బంది పెట్టే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి మనం ఇండస్ట్రియల్ ఇంక్యుబేటర్స్ అనగానే గబుక్కుని గుర్తొచ్చే సిస్టమ్ కూడా ఇదేనండి. బాడీ టర్నింగ్ సిస్టమ్ అంటారు దీన్ని. ఈ బాడీ టర్నింగ్ సిస్టమ్ లో దీన్ని మనం డిజైన్ చేయడం అయితే జరిగింది. పవర్ కూడా చాలా తక్కువ పవర్ మీద రన్ అవుతుందండి. చాలా చాలా తక్కువ పవర్ మీద రన్ అవుతుంది. ఇండస్ట్రియల్ ఇంక్యుబేటర్స్ తో కంపేర్ చేసుకుంటే మనం చేసిన ఈ ఇంక్యుబేటర్ డిజైనింగ్ మళ్ళీ మనం కొంచెం హీటింగ్ సిస్టమ్ లో మాడిఫై చేయడం జరిగింది. రొటేషన్ చూడొచ్చు అంత స్లోగా ఉందనేది. సో ఆటోమేటిక్ గా ఈ టర్నింగ్ సిస్టమ్ వచ్చేపాటికి మనకి ఎవ్రీ 1 hour కి ఒకసారి ఫ్రంట్ కి ఒకసారి బ్యాక్ కి టర్నింగ్ అయితే అవడం జరుగుతుంది. ఈ మిషన్ లో మనకి ప్రైమరీ హీటర్, సెకండరీ హీటర్ సెట్టింగ్స్ కూడా ఇవ్వడం జరిగింది. ప్రైమరీ హీటర్ ఇన్ కేసు ఏమన్నా కంప్లైంట్ ఏమన్నా వచ్చినా కూడా మనకి ఏంటంటే సెకండరీ హీటర్ మీద ఈ సిస్టమ్ లో హీట్ అనేది రన్ చేసుకోవచ్చు. చాలా లో హీటర్ వాటేజ్ తోటి మనం అయితే దీన్ని మ్యానుఫాక్చర్ చేయడం జరిగింది. మీరు ఒకసారి చూసినట్లయితే ఆ మిషన్ కి టెంపరేచర్ ఇప్పుడు టైం చూసుకుంటే 8:30 అండి. సో టెంపరేచర్ చూడండి ఎంత అక్యురేట్ గా ఉందో. మనం సెట్ చేసిన టెంపరేచర్ 37.5 అండ్ పైన ఇప్పుడు లోపల ఉన్న టెంపరేచర్ 37.2 అనేది ఇప్పుడు లోపల మెయింటైన్ అవుతుంది. ఇది 60 హ్యూమిడిటీ మనం సెట్ చేసింది. 50 అనేది ఇప్పుడు లోపల ప్రస్తుతానికి ఉన్నది. అంటే దీంట్లో మనం వాటర్ కూడా ఏం పెట్టలేదు ఫ్రెండ్స్. కాబట్టి బయట ఉన్న క్లైమేట్ మాత్రం ఇది క్యాలిబ్రేట్ చేసుకొని ఇప్పుడు ఎగ్జాస్ట్ నుంచి లోపలికి లాక్కొని వచ్చే హ్యూమిడిటీ అనేది లోపల ఉన్నది ఇదేనండి. వాటర్ అనేది పెట్టుకొని దీంట్లో అలానే హ్యూమిడిటీకి సంబంధించిన సెటప్ కూడా మనం చేయడం జరిగింది. ఆ సిస్టమ్ సెటప్ కూడా పెట్టుకుంటే మనకి ఎంతకైతే హ్యూమిడిటీ కావాలో అంత రేషియోలో ఖచ్చితంగా రీచ్ అవుతుంది. దీంట్లో ఆటోమేటిక్ వాటర్ కూడా ఆటో రీఫిల్లింగ్ సిస్టమ్ లోనే మనం దీన్ని అయితే డిజైన్ చేసాము. ఇందు గురించి అంటే చిన్న మిషన్స్ కాదు కాబట్టి రోజు మనిషి వాటర్ రీఫిల్ చేసుకోవడానికి 1 లీటర్ వాటర్ అయినా లేదంటే 1/2 లీటర్ వాటర్ పోసుకోవాలన్నా లోపల దాకా వెళ్ళాలంటే ఇబ్బంది. కాబట్టి దీంట్లో మనం సిస్టమ్ కూడా ఎలా పెట్టామంటే ఆటోమేటిక్ గా వాటర్ రీఫిల్లింగ్ సిస్టమ్ అనేది మనం పెట్టడం జరిగిందండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకా మీకు వీటికి సంబంధించి ఇంకేమన్నా డీటెయిల్స్ ఏమన్నా కావాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే స్క్రీన్ మీద ఉన్న నంబర్ కి డిస్క్రిప్షన్ లో కూడా నంబర్ ఇవ్వడం జరిగింది. ఆ నంబర్ కి మీరు కాల్ చేసినట్లయితే కనుక స్క్రీన్ మీద ఉన్న నంబర్కి కాల్ చేయండి. కాల్ చేసి మీకు మరిన్ని వివరాలు ఏమైనా తెలుసుకోవాలి అని అనుకుంటే ఖచ్చితంగా మా నంబర్కి కాంటాక్ట్ చేయండి. అదేవిధంగా మనం ప్రతిసారి చెప్పుకొచ్చేది ఆన్లైన్లో ఆర్డర్ చేసుకునేటప్పుడు నా దగ్గర కూడా నేను ప్రతి రైతుని నా వర్క్షాప్కి అయితే నేను ఇన్వైట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మనం వాడే మెటీరియల్ ఏంటని చూపిస్తున్నాము. ఎన్ని రోజుల్లో మనం డెలివరీ ఇవ్వగలము అనేది కూడా మనం ముందుగానే చెప్పడం జరుగుతుంది. నేను చెప్పడం కూడా ఆల్రెడీ నా దగ్గర ఉన్నటువంటి ఆర్డర్స్ని బట్టి ఉన్నదానికన్నా నేను ఒక 1 వారం రోజులు ఎక్కువగానే చెప్తున్నాను. నేను ఎందుకంటే అంటే రేపు పొద్దున మనం ఎక్కువ రోజులు చెప్పి తక్కువ టైంలో డెలివరీ ఇవ్వగలిగితే కస్టమర్ అనే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారండి. అదేవిధంగా నేను ఆర్డర్ కోసం అని చెప్పనేసి ఇవ్వలేని టైంకి ముందుగానే నేను కమిట్మెంట్ ఇచ్చుకొని రేపు పొద్దున మళ్ళీ మనం ఇబ్బంది పడే కన్నా కూడా జెన్యూన్ గా మనం డెలివరీ ఇవ్వాలి. కాబట్టి ఆ ఉద్దేశంతో నేను చెప్పే టైంని కూడా కొంచెం మీరు అర్థం చేసుకోగలగాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. రెండవ విషయం, ఎట్టి పరిస్థితుల్లో మీరు ఆన్లైన్లో చూసిన వీడియోస్ చూసి ఎటువంటి ఇంక్యుబేటర్స్ కానివ్వండి ఏదన్నా మీరు ఆన్లైన్లో చూసి బ్లైండ్గా ఒక ఫోన్ కాల్ నుంచి మాట్లాడేసి రూపాయి తక్కువ ఎక్కువ మీకు మాటల్లో నమ్మకం కలిగింది, అదే విధంగా మనిషి దగ్గరికి వర్క్షాప్ దగ్గరికి వచ్చినప్పుడు అదే నమ్మకం కలిగి ఉంటుందా లేదా అనేది కూడా మీరు 1కి 10 సార్లు ఆలోచించుకోండి. ఎందు గురించి అంటే ప్రతిరోజు ఖచ్చితంగా ఒక్క కస్టమర్ అయినా కానీ కాల్ చేస్తున్నారు, మేము ఇలాగా చూసి ఆర్డర్ చేయడం జరిగింది మోసపోయామండి అని చెప్పనేసి. సో మీకు నేను ఇచ్చే సలహా బ్లైండ్ గా అలాంటివి కనుగొనాలి అని అంటే కామెంట్ సెక్షన్స్ చూసుకోండి. కామెంట్లో ఓపెన్ కామెంట్స్ లో ఇలాంటి నెగిటివ్ కామెంట్స్ ఏమన్నా డెలివరీలు ఇవ్వకుండా డబ్బులు ఎక్కొట్టిన సందర్భాలు కానీ అలాంటివి కానీ ఏమైనా ఉన్నాయో లేదో ఏ మ్యానుఫ్యాక్చరర్ దగ్గర అయినా ఒకసారి చూసుకోండి. ఆ కామెంట్స్ చూసుకోండి. వేరే వేరే వ్యూవర్స్ కూడా కామెంట్ చేస్తారు. ఆ కామెంట్స్ కూడా మీరు క్లియర్ గా చూసుకోండి. దాంట్లో నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఏదన్నా ఉంది అని అంటే కనుక దాని గురించి మీరు ఎందు గురించి అంటే ఆలోచించి ఆర్డర్ చేసుకోగలరు. ఆ కామెంట్ చూసిన తర్వాత మినిమం ఎందు గురించి ఆ వీడియో చూసిన తర్వాత మనం ఇన్ని లక్షలు పెట్టి పౌల్ట్రీ ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు చిన్న కామన్ సెన్స్ థింగ్ ఎలా మర్చిపోతున్నారు అనేది నాకు అర్థం కావటం లేదు. కామెంట్ సెక్షన్ క్లోజ్ చేస్తున్న దాన్ని బ్లైండ్ గా ఎలా ట్రస్ట్ చేస్తున్నారు. అదేవిధంగా
గుడ్డిగా డబ్బులు ఇచ్చాము మోసపోతున్నాము, తర్వాత మళ్ళీ ఫోన్ కి రెస్పాండ్ అవ్వట్లేదు అనేసి అని అంటే అయిపోయింది. అక్కడితో తను మోసం చేయాలనుకున్నాడు, మీకు మోసం చేసేసాడు, అయిపోయింది. కాబట్టి మీతో ఇంకా అవసరం ఉండదు. కాబట్టి మీ కాల్ కానీ లేదంటే లొకేషన్ లోకి రమ్మని చెప్పే ఇన్వైట్ చేసేంత దమ్ము కానీ ఖచ్చితంగా ఉండదు. ఓకేనా అండి? ఇలాంటివి 1కి 10 సార్లు మీరు గుర్తుపెట్టుకొని ఖచ్చితంగా మీరు ఎవరి వీడియోస్ చూసినా, నా వీడియోస్ చూసినప్పటికీ కూడా దాంట్లో కామెంట్ సెక్షన్ లో మీరు కామెంట్స్ లోకి వెళ్ళండి. ఏదన్నా నెగిటివ్ కామెంట్ ఏదైనా నా వీడియోస్ లో కూడా కనిపించినా మీరు అక్కడితో హ్యాపీగా డ్రాప్ అయిపోవచ్చు. లేదు రావాలి వర్క్ షాప్ దగ్గరికి అనుకుంటారా, మా అడ్రస్ మీరు కాల్ చేయండి, నేను మీకు లొకేషన్ అనేది షేర్ చేయడం జరుగుతుంది. డైరెక్ట్ గూగుల్ మ్యాప్స్ లో లొకేషన్ నేను మీకు షేర్ చేస్తాను. సో మన వర్క్ షాప్ ఆల్రెడీ గూగుల్ మ్యాప్స్ లో కూడా మేము రిజిస్టర్ చేసి పెట్టుకుని ఉన్నాము. కాబట్టి మీ అడ్రస్ కి డైరెక్ట్ గా నా వర్క్ షాప్ ఫ్రంట్ గేట్ ముందు మీకు ఆ గూగుల్ మ్యాప్స్ అనేది తీసుకురావడం జరుగుతుంది. మీకు నచ్చిన కెపాసిటీ, మీకు ఏ కెపాసిటీ కావాలి, మనం అది మ్యానుఫ్యాక్చర్ చేయగలమా లేదా, సో మీకు ఇవ్వగలిగే ఫీచర్స్ ఏంటి, అవన్నీ కూడా మీరు క్లియర్ గా చూసుకొని దాన్ని బట్టి ప్రైసింగ్ కూడా మీకు ఓకే అనుకుంటే మీరు ఆర్డర్ చేసుకొని ఖచ్చితంగా వెళ్ళాలండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్.